నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'అర్చన వెడ్స్ అభి' అనే ఒక మంచి కథని విందాం. అబ్బా! ఏంటి ప్రియా ఇది? ప్రతిరోజు పడుకునే ముందు ఈ రభస మనకు అని విసుగ్గా బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజు పెట్టి అన్నాడు ప్రేమ్. హలో మాస్టారు, మీరే కదా? ఏరియా స్లమ్ అయినా మన ఇల్లు చాలా బాగుంది అని ఈ ఏరియాలో ఇల్లు కొన్నారు. మళ్ళీ నన్నంటారేంటి అని అడిగింది ప్రియ. అప్పుడే నైట్ సూట్ పైన కోటు తీస్తూ. హా, ఈ ఏరియా గ్రేటెడ్ కమ్యూనిటీనే. వెనక ఉన్న ఏరియా మాత్రమే గవర్నమెంట్ ఏరియా. ఇల్లు లేని వారికి ఇచ్చిన ప్లేసెస్ అవన్నీ. అందులో ఉన్న వాళ్ళంతా రోజు కూలీ చేసుకుని బ్రతికేవారు. అయినా ఆ ఏరియా మనకు బ్యాక్ సైడ్ కదా అని, మనం ఉంటుంది కమ్యూనిటీనే కదా, ఇంత తక్కువ రేటు అని కాస్త కక్కుర్తి పడ్డాను. ఏం చేద్దాం? ఆ ఏరియా ఏమో కరెక్ట్గా మన బెడ్రూమ్ వెనకే ఉంది. రోజు ఇలా ఎవరో ఒకరు ఇంట్లో గొడవలు, మనకు కచేరీ వింటున్నట్టుగా ఈ మాటలు. అయినా ఇంకా ఏం చేస్తాం, ఇలా అడ్జస్ట్ అవడమే అని ప్రియా చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు ప్రేమ్. అబ్బా ప్రేమ్, ఆగండి కాస్త అని వెళ్ళి కర్టన్ సరిగా క్లోజ్ చేసి పక్కన రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చి ప్రేమ్ పక్కన సెటిల్ అయింది. అయ్యాయా మేడం పనులన్నీ? ఇప్పుడైనా ఈ దాసుడిని కరుణిస్తారా అని అడిగిన ప్రేమను చూసి నవ్వుతూ, హా, మార్నింగ్ వరకు మొత్తం మీకే అనింది. ఒక గంట తర్వాత, అబ్బా ఇంకా ఆగడం లేదు, అసలు ఎవరింట్లో ఇంత గొడవ అని విండోలో నుండి బయటికి చూశాడు ప్రేమ్. అప్పటికే అలసి నిద్రపోయిన ప్రియ నుండి ఏమీ సమాధానం రాకపోవడంతో ప్రియా అని పిలిచాడు. కానీ పలకలేదు. పడుకుంది అనుకొని విండో క్లోజ్ చేసి తను కూడా నిద్రకి ఉపక్రమించాడు. ఇప్పటి వరకు ప్రేమ్ చూసిన చోట ఒక చిన్న ఇల్లు, కేవలం 2 గదులు మాత్రమే, రేకులు వేసి ఉన్న ఇల్లు అది. ఆ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఒకవైపు ఒక 13 సంవత్సరాల పాప కూర్చొని ఏడుస్తూ ఉంది. మరోవైపు తాగి వచ్చిన తన భర్తని తనకి వచ్చినన్ని తిట్లు తిడుతూ ఉంది 30 సంవత్సరాల రంగమ్మ. నువ్వెన్ని తిట్లు తిట్టినా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఒక మూలన పడి ఉన్నాడు సుబ్బయ్య. సుమారు ఒక 32 సంవత్సరాలు ఉంటాయి కాబోలు. ఇంతకీ వీళ్ళ కథ ఏంటి అంటే, సుబ్బయ్య ఆటో డ్రైవరు, రంగమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు పెద్దవాళ్ళు. పెళ్ళైన సంవత్సరం తిరగకుండానే రంగమ్మ నెల తప్పింది. ఇద్దరూ చిన్నవాళ్లే అవడంతో ఊరిలో అంతగా పనులేమీ దొరకలేదు అని ఇద్దరు సిటీకి వచ్చేశారు. అప్పుడే అక్కడ ఇక్కడ ఆ పని ఈ పని చేస్తూ గవర్నమెంటు పోరంబోకు స్థలాల్లో ఇల్లు లేని వారికి జాగా ఇస్తున్నారు అని తెలిసి రంగమ్మ కూడా తన పేరు రాపించడంతో ఇప్పుడు ఉంటున్న 80 గజాల జాగా రంగమ్మ పేరు మీద వచ్చింది. దానిలో మొదట చిన్న ఒక గుడిసె వేసుకొని ఉండి అందులోనే కొద్దిగా డబ్బులన్నీ కూడపెట్టుకొని చిన్న 2 గదుల రేకులు ఇల్లు కట్టుకున్నారు. అమ్మాయి పుట్టింది వాళ్ళకి. ఉన్నంతలో బాగానే చూసుకునేవాడు సుబ్బయ్య కూడా. ఒకరోజు గవర్నమెంటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే డబ్బులు ఇస్తున్నారు అని తెలిసి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వచ్చేశాడు సుబ్బయ్య. అలా ఎందుకు చేశావయ్యా? మనకు కొడుకు కావాలి కదా అని అడిగితే సమాధానం నోటితో కాకుండా చేతితో చెప్పాడు. అయినా ఉన్న పేదరికంలో ఒకరు చాలులే అని తనకు తానే సర్ది చెప్పుకుంది రంగమ్మ. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ ఏమైందో తెలీదు. రోజు తాగి రావడం మొదలుపెట్టాడు. ఎందుకు తాగావు అని రంగమ్మ గాని అడిగితే గొడవ, తన్ని కొట్టేవాడు. మొదట్లో చిన్నపిల్ల భయపడి ఒక మూలకు నెక్కి ఏడ్చేది. కానీ తను పెద్దది అవుతూ ఉండటంతో తన తల్లిని కొడుతున్న తండ్రికి ఎదురు తిరగడం వలన తనకు కూడా దెబ్బలు తప్పేవే కాదు. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా. తనే అర్చన. 13 సంవత్సరాలు ఉంటాయి. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి. పుట్టింది పేద కుటుంబంలో అయినా మనసు మాత్రం చాలా పెద్దది. పక్కనే గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఉంది. తను చదువుకోవడమే కాకుండా ఆ బస్తీలో ఉండే పిల్లల్ని కూడా తనతో పాటే బలవంతంగా స్కూల్కి తీసుకుని వెళ్ళి చదివిపిస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులకి చదువు లేకనే అలా ఉన్నారు. కానీ మనం మాత్రం అలా అవ్వకూడదు. చదువు మాత్రమే మనకు రేపు తిండి పెడుతుంది
అని అందరికీ చెప్పి ఒప్పించి బడికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈరోజు కూడా రోజులానే తాగి ఆటో డబ్బులు కూడా తీసుకురాకుండా వచ్చిన సుబ్బయ్యని నిలదీసిన రంగమ్మని బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు సుబ్బయ్య. హోంవర్క్ చేసుకుంటున్న అర్చన వారి మధ్యలోకి పోవడంతో తాను చదువుకుంటున్న పుస్తకాలన్నీ తీసుకొని వెళ్ళి పొయ్యిలో వేసేశాడు సుబ్బయ్య కోపంతో. అప్పటికి మంటలు అంటుకోకుండా రంగమ్మ, అర్చన ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే సగం వరకు కాలిపోయాయి. ఏడుస్తూ తన బుక్కులన్నీ పట్టుకొని అలాగే నిద్రపోయింది అర్చన. కూతుర్ని చూసి తాను కూడా ఏడుస్తూ అలానే ఆలోచిస్తూ రంగమ్మ కూడా అలాగే నిద్రపోయింది. ప్రేము సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, బ్రాంచ్కి మేనేజర్, ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. సిటీ నుండి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గ్రామం ప్రేమ్ది. అక్కడ ఎంత కాదు అనుకున్నా 50 ఎకరాల వరకు ఆస్తి ఉంది ప్రేమ్ వాళ్ళకి. ప్రేమ్కి ఒక అన్న శ్యామ్. ప్రేమ్ ప్రియాది కూడా అరేంజ్ మ్యారేజే. ప్రియని వాళ్ళ డబ్బుకి హోదాకి సరిపడే అమ్మాయి అని ఏరి కోరి చేసుకున్నారు ప్రేమ్ అమ్మగారు. ఎంత ఆస్తి ఉన్నా తనకు అంటూ ఒక గుర్తింపు రావాలి అని కోరుకునే వ్యక్తి ప్రేమ్. ప్రియ కూడా తనకి అన్ని వేళల్లో చాలా హెల్పింగ్గా ఉంటుంది. ప్రియ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. వాళ్ళకి ఒక 13 సంవత్సరాల అబ్బాయి, అతనే అభినవ్. అందరూ ముద్దుగా అభి అంటారు. అభికి అన్నీ వాళ్ళ నానమ్మ పోలికలే. ఎప్పుడు స్టేటస్ మాత్రమే చూస్తాడు. ప్రియా చెప్పే ఇంటర్నేషనల్ స్కూల్లోనే తను కూడా చదువుతూ ఉన్నాడు. కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల పిల్లలతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తాడు అభి. తను మాత్రమే గొప్ప అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. డబ్బుకి కాస్త కట్టడి చేయాలి అని ప్రేమ్ చూసినా ప్రేమ్కి తెలియకుండా వాళ్ళ నానమ్మ, తాత దగ్గర గట్టిగా పాకెట్ మనీ లాగి సినిమాలని, ఫ్రెండ్స్ ఇల్లు అని తిరుగుతూ ఉంటాడు. మనిషికి చాలా కోపం. నచ్చినది ఇవ్వకపోతే చాలా మొండిగా చేస్తాడు. కనీసం వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడతాడు. ఒకసారి ఇలానే ఇంట్లో పనిచేసే ఆమె తన రూము సరిగా క్లీన్ చేయలేదు అని తన మీద అరిస్తే పనిష్మెంట్ అని ప్రేము 1 వీక్ ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పాడు. 2 రోజులు చేసి ఇంకా ఇలా అయితే కష్టం అని ఇంట్లో చెప్పకుండా వాళ్ళ తాతగారింటికి పారిపోయాడు. ఆ రోజు నుండి ఇంకా వేరే పనిష్మెంట్ ఇవ్వాలి అని చూసినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో అని భయంతో ఏమీ అనలేక సరే కనీసం వయసుతో పాటు బుద్ధి పెరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేమ్, ప్రియాలు. నెక్స్ట్ డే మార్నింగ్ పనిలోకి వచ్చిన రంగమ్మని చూసి, ఏమైంది రంగి, మీ ఇంట్లోనే కదా నిన్న గొడవ అని అడిగింది ప్రియా. అవునమ్మా, మా ఆయన తాగొచ్చి నన్ను అంటుంటే నా బిడ్డ మధ్యలో వచ్చింది. దాని మీద కోపంతో దాని పుస్తకాలన్నీ తగలబెట్టినాడమ్మా. ఆ పుస్తకాలు ఆర్పుతూ ఉంటే దాని చేతులు కాలి వేళ్ళకి బొబ్బలు వచ్చాయి. జ్వరం కూడా వచ్చిందమ్మా. పడుకునే ఉంది బిడ్డ అని పాపం ఏడుస్తూ చెప్తుంది రంగమ్మ. అయ్యో పాపం, పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం కదే, అందుకే అలా చేసింది. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రా, ఇంట్లో కొన్ని నోట్స్ ఉన్నాయి ఇస్తాను, తను మళ్ళీ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది, సరేనా అని చెప్పి హడావిడిగా ప్రియా స్కూల్కి వెళ్ళిపోతుంది అభిని తీసుకొని. ఇద్దరు కారు ఎక్కగానే మమ్మీ అని సీరియస్గా పిలిచాడు అభి. ఏంటి అభి అంది ప్రియా కారు సెల్లార్ నుండి బయటికి తీస్తూ. నువ్విప్పుడు ఆ పనామకి నా నోట్స్ ఇస్తావా అని కాస్త గట్టిగా అడిగాడు. హా, నీకు డౌటా అని అడిగింది ప్రియా. అమ్మా, నా ఒక్కో నోట్సు ఎంత కాస్ట్లీనో నీకు తెలుసు కదా, ఎందుకు అంత మంచివి ఆ అలగా జనానికంతా ఇస్తా అంటావు? నా నోట్స్లో పేజెస్ కూడా బ్లాక్ అయిపోతాయి వాళ్ళు ముట్టుకుంటే. అండ్ మోరోవర్ ఆ అర్చన అంటేనే నాకు నచ్చదు. నువ్వు ఆ పిచ్చి తెలుగు మీడియం అమ్మాయి చదువుతో నన్ను కంపేర్ చేస్తావు. ఇంకా డాడ్ ఏమో తన వల్లనే నాకు పనిష్మెంట్ ఇస్తే నేను 2 days మన హౌస్ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది. ఐ హేట్ హర్. నా నోట్సు తనకిస్తే మాత్రం నేను ఊరుకోను.
అని చెప్పేసి విండో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు. తన కొడుకు ప్రవర్తన, మాటలు కొత్త ఏమీ కాకపోయినా కూడా ఎలా అయినా మార్చాలి, అందరినీ స్టేటస్ అని చూడకుండా అందరితో మంచిగా ఉండేలా చెయ్యాలి అని తన సందర్భం దొరికిన ప్రతిసారి కొన్ని మంచి మాటలు చెప్పి తన మనసు మార్చాలి అని ట్రై చేస్తూ ఉంటుంది ప్రియ. కానీ మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్టు మరీ చిన్న వయసు నుండే తన అత్త, మామ, అమ్మ, నాన్న మనం గొప్పవాళ్ళము, మనకు ఇంత ఆస్తి ఉంది, అది ఇది అని చెప్పి చెప్పి అలా తయారయ్యాడు అభి. అలా ఆలోచిస్తూనే ప్రియ అభితో, డ్రెస్సు ఎంత కాస్ట్లీ అయినా ఒకరు వేసుకుంటేనే అందం, ఖాళీగా బీరువాలో ఉంటే ఏం లాభం, చెదలు పట్టడం తప్ప, అలానే అది ఎంత మంచి నోట్స్ అయినా అందులో మనకు ఉపయోగపడేది రాసుకుంటేనే అది ఆ నోట్స్కి అందం. నథింగ్ డూయింగ్. నువ్వు ఈ ఇయర్ తెచ్చిన నోట్సు ఇంకా స్టేషనరీలో ఒక్క 50% కూడా నువ్వు యూజ్ చేయలేదు. అందుకే అందులో నుండి కొన్ని తనకిస్తాను. నాకు తెలిసి నీ చదువుకి ఆ 50% కూడా ఫుల్గా యూజ్ చేయవు. అట్లీస్ట్ అలా తనకి హెల్ప్ చేస్తే ఆ దేవుడు కొంచెమైనా పుణ్యం ఇస్తాడు నీకు అని చెప్పి కారు స్కూల్ రీచ్ అవడంతో బ్యాగు అభికి ఇచ్చేసి తను స్టాఫ్ రూమ్కి, అభి క్లాస్కి వెళ్ళిపోయారు. స్కూల్లో ఉన్న అభికి చాలా చిరాగ్గా ఉంది. అసలు దాని బాబు బుక్స్ కాదు, దీన్నే మంటలో వేయాల్సింది. నా కర్మకే ఉంది ఇది. ఇలా కాదు, ఈవినింగ్ వస్తుంది కదా, అప్పుడు డైరెక్ట్ దానికే ఇస్తాను వార్నింగ్ అని అనుకొని ఊరుకున్నాడు. అభి స్కూల్లో ఫుట్బాల్ ప్లేయర్. ఇంకా తనకు ఉన్న చిరాకు, కోపం అంతా పోయేలా బాల్ని తన్ని తన్ని గేమ్ విన్ అయ్యేలా చేశాడు. అలా తన ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గించుకొని ఇంటికి చేరాడు ఈవినింగ్ 6కి. అప్పుడే స్విమ్మింగ్కి వెళ్ళొచ్చి ఆ తడి బట్టలు అలానే సోఫాలో పడేసి పక్కన పడుకొని రిమోట్తో అర్థం కాని ప్రోగ్రాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు అవి తీసుకుని వచ్చారు రంగమ్మ, అర్చన. అర్చనను చూడగానే అభికి కోపం తారాస్థాయికి చేరింది. కానీ ఏమీ అనకుండా అలానే చూస్తూ కూడా పట్టించుకోకుండా టీవీ వాల్యూమ్ పెంచి పడుకున్నాడు. ప్రియా బెడ్రూమ్లో ఉండడంతో వీళ్ళు వచ్చిన విషయమే తెలియలేదు. కాసేపు చూసి అక్కడే అర్చనాని కూర్చోమని లోపలికి వెళ్తున్న రంగమ్మని అభి ఆపి, హే రంగి, నా స్విమ్మింగ్ డ్రెస్సు ఆరేయ్ అని ఆర్డర్ పాస్ చేస్తాడు. అప్పుడే బయటికి వస్తున్న ప్రియా అది విని, అభి ఎన్నిసార్లు చెప్పాలి, ఆంటీ అని పిలువు, లేదు అంటే రంగమ్మ గారు అని, ఎందుకంటే తను నీకంటే పెద్దది కాబట్టి, కానీ రంగి ఏంటి అని గట్టిగా కసురుతుంది. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు కోపం అన్నట్టు తన తల్లి కసిరిన దానికంటే అర్చన ముందు తిట్టింది అనే కోపమే ఇంకా ఎక్కువగా వచ్చింది అభికి. అదంతా ఒక అసహ్యమైన చూపుగా మార్చి అర్చనను చూశాడు. అప్పటికే పాపం నీరసంగా ఒక పక్కన కూర్చుని ఉంది అర్చన. కనీసం అభి వైపు కూడా చూడడం లేదు, కనీసం నన్ను చూడటం కూడా లేదు. ఇది దీని డ్రామాలు. ఉండవే, చెప్తా నీ పని అనుకొని విసురుగా లేచి రిమోటు సోఫాలో విసిరి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అంతలో రంగమ్మ వెళ్ళి బాల్కనీలో బట్టలన్నీ ఆరేసి వచ్చింది. ప్రియ అర్చనాని ఎలా ఉంది అని అడిగింది. వేళ్ళకి కాస్త బొబ్బలు వచ్చాయి ఖాళీ. వాటిని చూసి పర్సు నుండి ఒక 500 తీసిచ్చి, మందులు తీసుకో అని అంటుంది ప్రియ. వద్దమ్మా నాకు అని అంటున్న అర్చన మాట వినకుండా, ఇప్పుడే మళ్ళీ నోట్స్ రాసే పని పెట్టుకోకు, నొప్పి తగ్గాక రాసుకో సరేనా అని ఒక 2 యాపిల్స్ 2 ఆరెంజెస్ ఇచ్చి, తిను, జ్వరం కదా, తింటే కాస్త తొందరగా రికవర్ అవుతావు అని చెప్పి, ఇక్కడే ఉండు, కొన్ని నోట్స్ తెచ్చిస్తాను అని చెప్పి అభి రూమ్లోకి వెళ్ళింది. అభి, నోట్స్ తీసావా అని అడిగిన ప్రియాని చూసి, నువ్వు మోసుకుపోవాల్సిన అవసరం ఏం లేదు, ఆ దొరసానిని వచ్చి తీసుకోమను అని బెడ్పై వాలాడు. సరే అని అభి తల నిమిరి, అర్చన వచ్చి తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళింది. అర్చనకి అభి రూమ్లోకి రావాలంటేనే చాలా భయం. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు.
ప్రతి ఆదివారం తన తల్లితో పనికి వచ్చి తల్లికి సహాయం చేసి తొందరగా ఇంటికి తన తల్లిని తీసుకుని వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకునేలాగా చేస్తుంది అర్చన. అలా వచ్చిన ప్రతిసారి ఏదో విషయంలో అభి ముందు ప్రియగారు అర్చనని పొగడడం, అది చూసిన అభికి అర్చన మీద కోపం రావడం, అది అందరి ముందు చూపించకుండా ఇలా ఒంటరిగా దొరికినప్పుడు ఏదో ఒక విధంగా హర్ట్ చేయడం అభికి బాగా అలవాటు. అందుకే తన రూమ్కి వెళ్ళాలంటే తెలియని భయం అర్చనకి. భయంగా చుట్టూ చూస్తూ లోపలికి అడుగుపెట్టిన అర్చనకి సీరియస్గా తననే చూస్తున్న అభిని చూడగానే పై ప్రాణం పైనే పోయినట్లయింది. కానీ ఇప్పుడు తనకు ఆ నోట్స్ చాలా ముఖ్యం. అన్నీ మళ్ళీ కొనాలి అంటే చాలా డబ్బులు కావాలి. అందుకే ఇంక ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ టేబుల్ పైన ఉన్న బుక్స్ దగ్గరికి వెళ్ళింది అర్చన. తర్వాత అభి అర్చన మధ్య ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో మనం విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.